ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల్లో కీలక ముందడుగు పడింది. పనుల సమన్వయం కోసం 9 మంది సభ్యులతో హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది. మే 30 లోపు ఇన్వెస్టిగేషన్ పనులన్నీ పూర్తి చేయాలని డెడ్లైన్ విధించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజీలను రిపేర్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. జూన్లో వర్షాలు మొదలయ్యేలోపే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పరిస్థితి అంచనా వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిన జియోఫిజికల్, జియోటెక్నికల్ పరిశోధనలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించింది. కాళేశ్వరం బ్యారేజీల పనులను పర్యవేక్షణకు అత్యున్నత స్థాయి సమన్వయ కమిటీని నియమించింది. టనల్స్ అండ్ సేఫ్టీ సెక్రటరీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా చైర్మన్ గా 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సిడబ్ల్యూసి, ఎన్డీఎస్ఏ అధికారులతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. మే 30వ లోపు పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇరిగేషన్ మంత్రికి, సెక్రటరీకి ప్రగతి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పనుల్లో ఏవైనా అడ్డంకులు ఎదురైతే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని దిశానిర్దేశం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కూలిపోయిన బ్యారేజీలకు మరమ్మతులు చేయిస్తున్నామన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నదే రేవంత్ సర్కార్ తాపత్రయమని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఆ కాళేశ్వరం బ్యారేజెస్ ని ఒక సైంటిఫిక్ గా, ఒక లాజికల్ గా, ఎక్స్పర్ట్ అడ్వైస్ తో ఏ విధంగా రిపేర్ చేయాలి, రీహాబిలిటేట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా మరి గమనిస్తున్నారు. ఆ ప్రాజెక్టు, ఆ బ్యారేజ్ విషయంలో మాకు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని మా యాక్షన్స్, మా కార్యాచరణ మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వాళ్ళు కట్టిన వాళ్ళ టైంలో కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా పబ్లిక్ మనీ హెస్ బీన్ యూజ్డ్, ట్యాక్స్ పేయర్స్ మనీ హెస్ బీన్ యూజ్డ్, 97,000 crores హెస్ బీన్ స్పెండ్. కాబట్టి దాన్ని రిపేర్ చేసి, రీహాబిలిటేట్ చేసి ఉపయోగంలో తీసుకొచ్చే ప్రయత్నంలో మా ఎఫర్ట్స్ ముందుకు పోతున్నాయి. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపే బ్యారేజీల పటిష్టతపై పూర్తి స్పష్టత తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. హై లెవెల్ కమిటీ పర్యవేక్షణలో కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది.